ప్రాంత బిడ్డలకు 365 రోజులలోనే తెలిపోయింది కాంగ్రెస్ మోసమా మంచిదా ఏంది అనేది. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం. రుణమాఫీ, బోనస్, భరోసా ధోకా 17,500 కోట్ల భరోసా ఎగ్గొట్టింది. రైతులకు అసహనంగా ఉన్నారు. ఈ టైంలో వాళ్ళని ధైర్యం కావాలి. రైతుల గురించి ప్రశ్నిస్తే తప్పుడు కేసులు. దేశ చరిత్రలోనే ఫార్ములా ఈ రేసు చెత్త కేసు. మంత్రి వెంకటరెడ్డి సోయి ఉంటలేదు, తాగి అసెంబ్లీకి వచ్చిండు. నిజంగా ఎవరు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు అన్నారు, అధ్యక్ష నేనేమంటున్నానంటే అధ్యక్ష, సాయంత్రం కాగానే రోడ్ల మీద పూర్తి స్థాయిలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అనేది పెడతారు అధ్యక్ష. అసెంబ్లీలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెట్టాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. గుర్తున్నదా? ఖచ్చితంగా నిప్పులేందైతే పొగరాదు. ఆడ ఏదో జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఇలా మళ్ళీ కూడా ఎవరు అంటే పూర్తి స్థాయిలో తాగి అసెంబ్లీకి వెంకటరెడ్డి వచ్చిందని జగదీశ్వర్ రెడ్డి అన్నాడండి. అంటే ప్రజా సమస్యల మీద, ప్రజల మీద ఎంత ఉక్కుపాదం ఉంది, ఎంత పిడికిలు ఉన్నది అన్నట్టు వీళ్ళకు. కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలరా, మీరు మేల్కోండి. మేల్కొమ్మనే చెప్తున్నా నేను. మేల్కోపోతే ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ తెలంగాణలో 4 కోట్ల మంది జీవితాలతో ఆధారపడి 4 కోట్ల మంది తలరాతలు మార్చే తెలంగాణ రాష్ట్రం కాదు. అరే నిరుద్యోగులు అల్లాడిపోతున్నారండి. 60 లక్షల మంది నిరుద్యోగులు ఇంటికి వెళ్ళలేక, హైదరాబాద్లో ఉండలేక, వలసవాద కూలీల లెక్క పనిచేయలేక ఎక్కడికక్కడ మానసికంగా కుంగి కృషించిపోతున్నారు. అక్కడ సమస్యల వలయంతో ఇంటి కుటుంబం ఉంటుంది. ఇక్కడ ఏమీ చేయలేక భవిష్యత్తు అంధకారంలో మారిపోతుంది. చదువుకు చేసిన పీజీలకు ఏం చేయాలో అర్థం కాని దిక్కుతోచని స్థితిలో నిరుద్యోగులు ఉన్నారు. తెలుసా ఈ విషయం? గాంజాయికి, మాందానికి బానిసలుగా మారిపోతున్నారు. మేము కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మార్పు అంటే కాంగ్రెస్ పార్టీ నేతలలో మార్పు వచ్చింది తప్ప ప్రజలకు ఏం మార్పు చేయలేదు. నేను చెప్తున్నా కదా, ఇంత డైరెక్ట్గా మాట్లాడుతున్నారంటే దానికి ఇంకేముంటుంది చెప్పును మీరే. అయ్యో ఇక్కడ చూడండి, మా పార్టీ జోలికి వస్తే ఊరుకోం, మేము తలుచుకుంటే ఎక్కడ తిరగలేరు. దాడులు చేసే దరిద్రపు సంస్కృతి కాంగ్రెస్దే. మూసీని ఏటీఎంగా మార్చాలని కాంగ్రెస్ ప్లాన్. యాదాద్రి ఆలయ వైభవం కాపాడాలి. యాదగిరిలో గిరి ప్రదక్షిణ చేసిన ఎమ్మెల్సీ కవిత అంటూ కూడా చెప్పిన పరిస్థితి నిజమే. ఎందుకు అంటే నా ఇంటి గడప దాటి నా ఇంటి జోలికి వస్తే మనం ఊరుకుంటామా? అంతూ వదిలేదాకా ఇచ్చి పెట్టాం. మనకు శాశ్వత శత్రుత్వం అనేది ఏడు ఉండదు భూమి మీద ఉన్నంతకాలం. ఒకవేళ ఏర్పడితే ఊరుకుంటామా? ఏ ఇంటోడైనా ఊరుకోడు కదా. అట్లనే వాళ్ళది కూడా ఒక కుటుంబమే కదా బీఆర్ఎస్ పార్టీ అంటే. బీఆర్ఎస్ పార్టీ జోలికి ఎవరైచ్చినా కూడా, బీఆర్ఎస్ పార్టీ జోలికి ఎవరొచ్చినా కూడా పూర్తి స్థాయిలో కూడా ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకోరు కదా. ఎమ్మెల్సీ కవిత కదే హెచ్చరించిందండి. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ తను ఎంపీగా పనిచేశారు. ఈ సంస్కృతి ఎప్పుడూ లేదని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు. తెలంగాణ ఉద్యమం తర్వాత పూర్తి స్థాయిలో 10 సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో తన నిజామాబాద్ మొత్తం జిల్లాకు సంబంధించి కూడా తెలుసు కదా. అలాంటి దాడులు సంస్కృతి ఎక్కడైనా జరగలేదు కదా. మరి ఈ రోజుకి ఇంతగానో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నేతలందరూ పోయి పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద దాడులు చేస్తున్నారు. ముఖ్యమంత్రి అయితే చెప్పండి, నేను చెప్తున్నా, యనుమల రేవంత్ రెడ్డి కొన్ని విషయాలలో నేను యాక్సెప్ట్ చేస్తా, కొన్ని విషయాలలో వ్యతిరేకిస్తా. ఆయన ఇచ్చిన హామీలలో మాత్రమే అడుగుతా తప్ప ఆయన గురించి ఇంకేం మాట్లాడను. వ్యక్తిగతంగా ఇతరత్ర నాకు సంబంధం లేదు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ప్రజలకు ఇచ్చిన హామీల గురించి అడుగుతా. ఇట్లా కార్యకర్తలను ఉసిగొల్పమని ఏ నాయకుడు చెప్పడు. నేను చెప్తున్నా కదా. మరి ఈ విష సంస్కృతి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ విష సంస్కృతి తెలంగాణలో ఏ నుండి వస్తుంది? ఎందుకు వస్తున్నది? ఏమైపోతున్నది? నిజంగా పరస్పర దాడులే లక్ష్యంగా జరిగితే మనం ఇక చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అట్లా అయిపోతుంది. ఏ కజకిస్తానో, ఏ పాకిస్తానో, నేను ఈ పేర్లు ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ ఎక్కువ కూడా ఇవే జరుగుతాయి. చిల్లర మళ్ళీ ఎందుకు దాడులు. ఈ దాడుల వల్ల జరిగేది ఏంటంటే నీకు రావాల్సిన హామీలు, నీకు ఇవ్వాల్సిన భరోసా అన్నీ కూడా పోతాయండి. ఈ విషయాన్నింటినీ పక్కన పెట్టి ఉత్తగా చూచూ మంత్రం, తుమ్మకాయ మంత్రం అన్నట్టుగా చేస్తే మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా బీఆర్ఎస్ వాళ్ళు కదం దొక్కుతారు, రణమై నిలుస్తారు, సభలు పెడతారు, గర్జనలు పెడతారు. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రణానికి పూర్తి స్థాయిలో బాధ్యుడైన ప్రభుత్వాన్ని దించేస్తారు వీళ్ళు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద దాడులు చేయడం, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఫోటో తీసి నేలకేసి కొట్టడం ఏం సంస్కృతి ఇది? ఒక మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన ఉద్యమ వీరుడండి. 1969 లెక్క లుచ్చా నాయకుల లెక్క అమ్ముడుపోయి పదవుల కోసమో బ్యాగుల కోసం పోయిన నేత కాదాయనే. నిర్విరామంగా, నిరాటకంగా తెలంగాణ రాష్ట్రం కోసం 14 సంవత్సరాల పాటు పోరాటం చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తేవడమే లక్ష్యంగా ఇక్కడ అహోరాత్రులు కూడా పనిచేసిన వ్యక్తి ఎవరన్నా అంటే కేసీఆర్. అలాంటి గొప్ప వ్యక్తి ఫోటో పట్టుకొని నేలకేసి కొడుతూ ఊరుకుంటామా మనం? వీళ్ళు కనుక మొదలు పెడితే ఏమవుతుంది? బీఆర్ఎస్ రణాన్ని మొదలు పెడితే తర్వాత జరగబోయే దానికి ఇదేం చేయలేదు. భారతీయ జనతా పార్టీ సెంట్రల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఏం చేయలేడు. నేను చెప్తున్నా కదా, ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎట్లుంటారో తెలుసా? ఒక వ్యక్తి కోసం నమ్ముకుంటే ఎంత దూరమైనా పరిగెత్తుతారు. ఒక వ్యక్తి కోసం ఎంత సాహసమైనా చేస్తారు. అదే వాళ్ళ ప్రాంతం జోలికి వస్తే ఈ పొలిమేరలు దాటి తన్ని తరిమి కొడతారు. గుర్తుపెట్టుకోరు. నేను మళ్ళా చెప్తున్నా, నా పర్మిషన్ లేకుండా ఎలా కూలుస్తారు? ఎమ్మెల్యే పదవి పోయినా పట్టించుకోను. సీఎం వచ్చే వరకు